హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇష్మారత్న క్రియేటివ్ న్యూస్. ఇప్పుడు తనుజ కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటి చూసేద్దాం. యాక్చువల్ కళ్యాణ్ వచ్చేసి జాతిరత్నాలు వచ్చాడు కదా. జాతిరత్నాలు వచ్చేసి ఈసారి తనుజ ఫస్ట్ వచ్చేసింది, కళ్యాణ్ లాస్ట్ వచ్చాడు. లాస్ట్ పొజిషన్ వచ్చేటప్పటికి అసలు తనుజని చూస్తే అర్థమైపోతుంది, చాలా డల్ అయిపోయింది. కరెక్ట్గా ఎపిసోడ్లో మనకి క్లియర్గా అబ్జర్వ్ చేస్తేనే అర్థమైపోతుంది. తనుజ డల్ అయిపోయి అంతే చూస్తుంటుంది. లాస్ట్ పొజిషన్ కళ్యాణ్ అనేటప్పటికి, కళ్యాణ్ కూడా అప్పుడు తనుజ ఫోర్త్ పొజిషన్ అనేటప్పటికి తనకి టెన్షన్ వచ్చేసింది, ఫిఫ్త్ పొజిషన్లో ఏమైనా వస్తుందా అని చెప్పి. సో అంటే ఇద్దరిలో ఎవరు లీస్ట్కి వచ్చినా కూడా ఒకళ్ళు కన్సర్న్ అయితే కరెక్ట్గా క్లియర్గా చూపిస్తున్నారు, వాళ్ళ ఫేస్లో మనకు అర్థమైపోతుంది అనమాట. యాక్చువల్గా ఇప్పుడు కళ్యాణ్ వచ్చేసి రీసెంట్గా లైవ్లో వచ్చాడు. చాలామంది తను అడిగింది ఏంటంటే, మీరు అంటే ఇట్లా ఆల్బమ్ వాటికి లైవ్లో ప్రమోషన్ కోసం లైవ్లో వచ్చారు కదా, తనుజతో కూడా ఒక లైవ్లో రావచ్చు కదా అని చెప్పి అడిగారు. అడిగితే తను చెప్పిన సమాధానం ఏంటంటే, అంటే తనకు కూడా కొంచెం టైం దొరికితే ఇద్దరం కలిసి లైవ్లో కోసం మేము దానికోసమే ట్రై చేస్తున్నాం, లైవ్లో కన్నా వస్తాం, లేకపోతే ఆడియన్స్లో మీట్ అవ్వడానికి మేము కూడా అనుకుంటున్నాం మీట్ అవ్వాలని చెప్పి, త్వరలో మీట్ అవుతాము అని చెప్పి చెప్పాడు అనమాట. అదే కాకుండా ఒక చిన్న సాంగ్ టైప్లో ఒక షార్ట్ ఒకటి రిలీజ్ చేశారు. ఆ షార్ట్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దానికి సంబంధించిన చిన్న క్లిప్ ఒకటి పెడుతున్నారు చూడండి. యాక్చువల్గా ఇదేంటంటే మామూలుగా అంటే తను నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అట్లా ఒక క్లిప్ లాగా తీసి అది పెట్టారనమాట సోషల్ మీడియాలో. ప్లస్ కళ్యాణ్ వచ్చేసి రీసెంట్గా ఫోటోషూట్స్ కూడా తీయించుకుంటున్నాడు. అంటే యాక్చువల్గా మనం చూస్తేనే అర్థమవుతుంది, బిగ్ బాస్ సీజన్ విన్నర్ అయిన తర్వాత ఉన్న కళ్యాణ్కి ఇప్పుడు కళ్యాణ్కి చాలా డిఫరెన్స్ వచ్చినాయి, వేరియేషన్స్ వచ్చేసినాయి. అంటే అప్పటి స్టైల్ వేరుగా ఉంది, ఇప్పుడు స్టైల్ వేరుగా ఉంది. అప్పుడు కళ్యాణ్ కొంచెం సన్నగా అట్లా ఉండటం, ఇప్పుడైతే కొంచెం జిమ్ చేసి జిమ్ బాడీ లాగా ఉండటం, కొంచెం కొంచెమే కాదు, చాలా డిఫరెన్స్ తెలుస్తూనే ఉంది మనకి. కోర్స్ తను ఇండైరెక్ట్గా తనూజ కారణం అని చెప్పి కూడా చెప్పాడు. అంటే తనూజ కొంచెం స్టైల్ ఎట్లా ఉండాలి, అంటే ఏ టైంలో ఎట్లాంటి కలర్ వేయాలి, ఎట్లాంటి డ్రెస్ వేయాలి అని తనే చెప్తుందని కూడా చెప్పాడు. యాక్చువల్గా అది వింటే అసలు తనుజ కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళిద్దరూ కలిసి ఉండాలని అంటే వాళ్ళిద్దరూ ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఫర్ ఎవర్ లైఫ్ లాంగ్ అంతే ఉండాలని చెప్పి మనం కోరుకుంటున్నాం కదా. సో వాళ్ళు చెప్పేది కూడా లైఫ్ లాంగ్ ఎప్పుడు ఫ్రెండ్స్గానే ఉంటాం, మా మధ్య ఎప్పుడు గొడవలు రావడానికి కూడా రీజన్స్ ఉంటాయి కదా, మాకు ఎట్లాంటి రీజన్స్ లేవు, మాకు ఏదైనా అవసరం అయితే ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటాం అని చెప్పారు. యాక్చువల్గా మనకి కూడా అర్థమవుతుంది, వాళ్ళ మీద ఏదైనా రూమర్స్ అట్లా వస్తే ఇమీడియట్గా రెస్పాండ్ అవుతారు. కళ్యాణ్ గురించి ఏదైనా రూమర్ వచ్చినా, ఏదైనా స్ప్రెడ్ అవుతున్నా వెంటనే తనుజ రెస్పాండ్ అవుతుంది, తనుజ గురించి వచ్చిన కళ్యాణ్ రెస్పాండ్ అవుతుంది. అదంటే ఇదంతా చూస్తుంటే మనకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. బట్ బిగ్ బాస్ సీజన్ 10 వచ్చిన తర్వాత అసలు దానిలో ఇంకా ఎవరెవరు వస్తారనేది చూడాలి. ఇప్పుడు సీజన్ 9 అయిపోయిన తర్వాత ఇప్పటి వరకు సీజన్ 10 రాబోయే వరకు వాళ్ళిద్దరికున్న క్రేజ్ ఇప్పటివరకు తగ్గలేదు, నాకు తెలిసి ఎప్పటికి కూడా తగ్గదు. ఎందుకంటే వాళ్ళిద్దరికీ అంత కనెక్ట్ అయిపోయారనమాట, అందరు ఆడియన్స్ అంత కనెక్ట్ అయ్యారు. తనుజకి అయితే తన ఫ్యామిలీ మెంబర్ అనుకుంటున్నారు, కళ్యాణ్ కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ అనుకుంటున్నారు. ప్లస్ తనకు ఇచ్చే రెస్పెక్ట్ అయితే మామూలుగా లేదు, చాలా పీక్ ఉంటుందన్నమాట. సో వీళ్ళిద్దరూ తర్వాత ఇంకా పొజిషన్ ఎవరికి ఇస్తారా అనేది చూడాలి. అంటే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 10లో వచ్చిన వాళ్ళకి ఎవరిని ఇంత ఇదిగా వాళ్ళల్లో ఒకళ్ళగా ఓన్ చేసుకుంటారో చూద్దాం. నాకు తెలిసి అయితే కావ్య ప్లస్ తేజస్విని కూడా వస్తారు అంటున్నారు. తేజస్విని కూడా అయితే వచ్చే ఛాన్స్ తక్కువేమో, ఎందుకంటే తనకు వచ్చేసి సీరియల్స్ ఉన్నాయి, తమిళ సీరియల్స్ ఉన్నాయి. కావ్య అయితే వచ్చే ఛాన్స్ హైగా ఉంది. ప్లస్ సుహాసిని కూడా వచ్చే ఛాన్స్ హైగా ఉంది, ఎందుకంటే తను వచ్చేసి ఇంతకుముందు మామగారు సీరియల్ చేసింది, ఇప్పుడు ఏ సీరియల్ చేయట్లేదు, జస్ట్ జాతిరత్నాలు ఉంటుంది. జాతిరత్నాలు లాస్ట్కు అయిపోతుంది. సో చూద్దాం ఎవరెవరు వస్తారని. సో సీ యూ నెక్స్ట్ వీడియో గైస్, బాయ్.